హలో హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరిత. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరితాస్ వ్లాగ్స్. ఇక్కడ నేను సున్నుండల్లాగా ఇలా పెడుతూ ఉన్నాను కదా, ఇవి రియల్గా సున్నుండలు కావు. మన హెల్త్కి చాలా బెనిఫిట్స్ ఇచ్చే తవుడుతో చేసుకునే లడ్డు. చాలా టేస్టీగా ఉంటుంది అండ్ దీంట్లో చాలా విటమిన్స్ మనకు అన్నీ దొరుకుతూ ఉంటాయి. ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా నేను ఒక కప్పు చిన్న బౌల్ తీసుకుని దాంట్లో బాదం తీసుకున్నాను. ఇలా సిమ్లో పెట్టుకుని లైట్గా కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి. తర్వాత అదే బౌల్తో పుట్నాలు తీసుకుంటున్నాను. అంటే మనం వేయించిన శనగపప్పు అంటాం కదా, అవి తీసుకుని అవి కూడా సిమ్లోనే వేయించుకోవాలి. ఇవన్నీ సిమ్లో వేయిస్తే లోపల దాకా వేగి చక్కగా వస్తాయి. ఇలా ఇవన్నీ మిక్సీ జార్లోకి తీసుకుందాం 1 by 1. అండ్ అదే కప్పుతో నువ్వులు వేస్తున్నాను. నేను తెల్ల నువ్వులు వేసాను. మీరు కావాలంటే నల్ల నువ్వులు కూడా యూస్ చేసుకోవచ్చు. కాకపోతే నల్లవి బాగు చేసినవి ఉంటాయి, అవి తెచ్చుకుని యూస్ చేసుకోండి. అండ్ ఇవన్నీ జార్లో వేసుకుని కొంచెం చల్లారనివ్వాలి. ఈలోపు మనం ప్యాన్లో కొంచెం నెయ్యి వేసి దాంట్లో తవుడు నేను అదే కప్పుతో 3 cups వేస్తున్నాను. మీరు ఏ క్వాంటిటీ తీసుకుంటే ఆ కప్పుతో ఈ కొలతలన్నీ చూసుకోండి, మీకు కరెక్ట్గా సరిపోతుంది. నేను ఇందాక బాదం వేసాను కదా, ఆ ప్లేస్లో మీరు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఈ తవుడంతటిని వేయించి ఇలా గిన్నెలోకి తీసుకోవాలి. ఇవన్నీ చల్లారనివ్వాలి. ఈ పౌడర్ని కొంచెం మనం వెడల్పుగా చేసినట్లయితే చక్కగా ఆరిపోతుంది. అండ్ ఇది మనకి రైస్ షాప్స్లో దొరుకుతుంది. మీరు తెచ్చుకుని జల్లించుకుని యూస్ చేసుకోవచ్చు. ఇందాక మనం వేయించుకున్న పప్పులన్నీ లైట్గా మిక్సీ పట్టుకుని కొంచెం కచ్చాపచ్చాగా పట్టుకోవాలి. అప్పుడు మనకి నోటికి తగులుతూ బాగుంటుంది. చూసారా, ఇక్కడ ఈ తౌడులో వేసేసుకుని నేను అంతా మిక్స్ చేసుకుంటున్నాను. ఇలా అంతా మిక్స్ చేసుకుని దీనికి సరిపడా బెల్లం తీసుకుందాం. బెల్లంతో మనం కొంచెం నెయ్యి వేసుకుని లడ్డూలు చేసుకుంటాం. ఇక్కడ చూడండి, 1 కప్పు నేను అదే కప్పుతో బెల్లం వేసుకుని దీంట్లో 1/2 పౌడర్ వేసుకుంటున్నాను. ఈ పౌడర్ మొత్తానికి 2 cups బెల్లం పడుతుంది. మీరు ఇంకొంచెం ఎక్కువ తింటే ఇంకొక 1/2 cup యాడ్ చేసుకోవచ్చు. చూడండి, ఇలా కొంచెం బెల్లం వేసి మిగిలిన పొడి మొత్తం ఇలా వేసేసి ఒక్క బ్లెండ్ ఇస్తే చక్కగా బెల్లము పౌడర్ అంతా కలిసిపోతుంది. ఇప్పుడు అంతా ఒక బౌల్లోకి తీసుకుని మనం నెయ్యి కొంచెం యాడ్ చేసుకుంటూ కొంచెం వేడి చేసి వేసుకోవాల్సి ఉంటుంది నెయ్యి. దీంట్లో చాలా విటమిన్స్ ఉంటాయి. సి విటమిన్ దగ్గర నుంచి బి కాంప్లెక్స్, యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. చాలా రకాలుగా యూజ్ అవుతుంది. ఇది బ్లడ్ తక్కువ ఉన్న వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. అంటే హిమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి అన్నమాట. దీంట్లో మనకి సువాసనకి యాలకుల పొడి వేసాను. దాంతోపాటు నెయ్యి కూడా వేసి అంతా కలుపుకుని ఒక్కసారి చేతితో కలుపుకుని ఇలా ఉండలు చేసుకున్నారంటే పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ హెల్త్ పరంగా కూడా చాలా మంచిది కదా. దీంట్లో బి విటమిన్ కూడా ఉంటుంది అండ్ ఐరన్ రిచ్ ఫుడ్ ఇది. ఒక్కొక్క రోజుకు ఒక్కటి తీసుకున్నా సరే మనకి హెల్త్కి చాలా బాగుంటుంది. ఈ తౌడు వచ్చేసి మనకి బయట నిలవ ఉండదు కాబట్టి మనం తెచ్చుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకోవాల్సి ఉంటుంది. ఒక 1 week మాత్రమే ఉంటుంది, తర్వాత పురుగు వచ్చేస్తుంది. దీంట్లో స్వీట్నెస్ ఉంటుంది కాబట్టి పురుగు తొందరగా పడుతుంది. కాబట్టి మనం ఫ్రిడ్జ్లో పెట్టుకుని దీన్ని యూస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇలా ఒక 3 cupsతో మనకి చాలా వరకు, అంటే ఇక్కడ ఒక 15 to 20 వచ్చాయి లడ్లు. ఇలా చేసుకుని కనుక తిన్నారంటే పిల్లలు కూడా వదిలిపెట్టరు, మళ్ళీ అడుగుతారు. మీరు కూడా ఒకసారి ట్రై చేసి మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. హెల్త్ పరంగా అయితే ఇది ఐరన్ రిచ్ ఫుడ్ కాబట్టి మీరు ఒకసారి ట్రై చేసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ.